పేట మండల ప్రజలందరికీ నమస్కారం. నేను వ్యవసాయ అధికారిని. మనకు ఈ రోజు నుండి ప్రతిరోజు సరిపడంత స్టాక్ వస్తుంది. ప్రతిరోజు 20 టన్నుల నుంచి 40 టన్నుల వరకు పెట్టడం జరిగింది. సరిపడా స్టాక్ అందరికీ వస్తుంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడో క్యూ కట్టాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనకు సొసైటీల ద్వారానే ఇప్పిస్తాం. మీరు అక్కడ ఇక్కడ ఎక్కువ డబ్బులకు కొని అంత పరేషాన్ కాకండి. మీ ఏ లింకులు పెట్టినా ఎటువంటి ప్రైవేట్ షాప్లో ఎటువంటి లింకు లేకుండా ఖచ్చితంగా లింకు లేకుండా అమ్మిస్తాం. కఠిన చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా ప్రతిరోజు స్టాక్ వస్తుంది కాబట్టి మీరు ఆందోళన చెందాలి. రైతులైతే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. అంతేకాకుండా కలెక్టర్ గారి ఆదేశానుసారం ప్రతి షాపును తనిఖీ చేయడం జరుగుతుంది. రికార్డులు పరిశీలించడం జరుగుతుంది. స్టాక్ బోర్డు, ప్రైస్, రేటు, ఏదైనా లింకు పెట్టే ప్రైవేట్ షాపులు కానీ గవర్నమెంట్ సంస్థలు కానీ ఏదైనా లింకు పెట్టినట్టయితే కంపల్సరీ రైతు మమ్మల్ని సంప్రదించండి. మీకు ఖచ్చితంగా మీకున్న ఎంఆర్పీ ధరలకే యూరియా తప్పనిసరిగా ఇప్పిస్తాం. ప్రైవేట్ షాపులు అయితే ఖచ్చితంగా రికార్డులు మెయింటైన్ చేయాలి, ఎంఆర్పీ మెయింటైన్ చేయాలి. స్టాక్ బ్యాలెన్స్లు ఈ పాస్లో ఎంత ఉందో గోడౌన్లో ఫిజికల్ బ్యాలెన్స్ కూడా అంతే ఉండాలి. ఎటువంటి బ్లాక్ చేస్తే వాళ్ళ మీద కఠినమైన వాళ్ళ లైసెన్స్ రద్దు చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది ప్రజలు లింకులు పెడుతున్నారని అంటున్నారు. అట్లాంటిది ఏదైనా జరిగితే వ్యవసాయాధికారిని సంప్రదించండి. నా నంబర్ కాల్ చేసినా నేను ఖచ్చితంగా ఆ షాప్ పై, ఆ యజమానిపై కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటా. లింకులు లేకుండానే యూరియా తీసుకోండి.